హాయ్ గాయ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనం దమ్ బిర్యానీ చేయబోతున్నాం. ముందుగా మనం ఉల్లిపాయలను ఇలా సన్నగా తరుక్కొని క్రిస్పీగా అయ్యే వరకు కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి. వేయించాక పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేయడం కోసం కావలసిన పదార్థాలను రెడీ చేసుకుందాం. మొదటగా మనం కొన్ని పచ్చిమిరపకాయలు, పుదీనా మరియు కొత్తిమీర క్లీన్ చేసుకొని కల్లుప్పు కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. చికెన్లో సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కొని ఒక నిమ్మకాయను పిండుకోవాలి. 1 కేజీ చికెన్కి పక్కా కొలతలతో వివరిస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. 1 కేజీ చికెన్కి 1 కేజీ బాస్మతి రైస్ సరిపోతుంది. మరియు 1.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ గరం మసాలా, 1 స్పూన్ ఇలాచీ పౌడర్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయల పేస్ట్ని కూడా ఇందులోనే వేయాలి. ఇప్పుడే పెరుగు వేయకుండా కారం, ఉప్పు, మసాలాలు ముక్కలకు పట్టేలా 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మన దమ్ బిర్యానీకి అసలు టేస్ట్ని అందించే 2 మెయిన్ సీక్రెట్ పదార్థాలు ఏంటంటే ఆనియన్స్ వేయించగా మిగిలిన నూనె మరియు మనం బాస్మతి రైస్ ఉడకబెట్టాక వంచిన గంజి ఉంటుంది కదా, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ చికెన్ మిశ్రమంలో 1 కప్పు పెరుగు మరియు మనం వేయించి పక్కకు పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే ముక్కలకు అంత బాగా మసాలాలు పడతాయి మరియు ముక్క టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఒక అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మంచి క్వాలిటీ 1 కిలో బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఆ బియ్యానికి 2 వాటర్ పోసి అందులో బిర్యానీ మసాలాలు వేయాలి. అందులోనే తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నిమ్మరసము, 1 స్పూను నెయ్యి వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నాననివ్వాలి. బియ్యం నానబెట్టక ముందే బాగా కలుపుకోవాలి. నానబెట్టాక కలిపితే బియ్యం విరిగిపోతాయి, గుర్తుంచుకోండి. బియ్యం అరగంట నానాక స్టవ్ పై ఉంచి ఒక 60% ఉడకనివ్వాలి. ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు, 4-5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చికెన్ని అరగంట సేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము మరియు బిర్యానీ కోసం రైస్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు దమ్ బిర్యానీ కోసం ఇలాంటి ఒక హండీని తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ పోసి మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేయాలి. రైస్ని 60% ఉడకబెట్టుకొని వంపిన గంజిని 1/2 గ్లాస్ ఇందులో పోయాలి. ఇదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇది పోయడం వల్ల అడుగంటదు, చికెన్ కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు బాస్మతి రైస్ని కూడా దీనిపై వేసి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా మరియు బిర్యానీ మసాలా
కొద్దిగా గరం మసాలా వేసి ఇప్పుడు మరో లేయర్ చికెన్ రైస్ వేసి ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. హాఫ్ గ్లాస్ గంజి వాటర్, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పుదీనా కొత్తిమీర వేసి 2 స్పూన్స్ నిమ్మరసం, 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసి మూత పెట్టుకోవాలి. దమ్ బిర్యానీ కాబట్టి మనం మైదా పిండితో వీడియోలో చూపించిన విధంగా అంచుల వెంబడి మైదా పిండి పెట్టి మూత గట్టిగా ప్రెస్ చేసి దానిపైన ఒక బరువు పెట్టాలి. ఈ హండీ అడుగు మందంగా ఉంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఉంచి తర్వాత మరో 15 మినిట్స్ సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా సిమ్లో ఉంచి ఉడికించడం వల్ల లోపల ముక్కలు చాలా బాగా ఉడుకుతాయి. మసాలాలు కూడా ముక్కలకు చాలా బాగా పడతాయి. దమ్ బిర్యానీతో పాటు చికెన్ 65 కూడా చేశాను. చికెన్ 65 దమ్ బిర్యానీ థమ్స్ అప్ కాంబినేషన్లో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ రోజు. టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. మీరు ఒకసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, చాలా సూపర్గా వస్తుంది. రెస్టారెంట్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.